ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి ఏమవుతుంది? మొదట 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద నువ్వు ఉండవు. ఈరోజు నువ్వు సంపాదిస్తున్న డబ్బు, నువ్వు కడుతున్న బంగ్లా, నువ్వు కొంటున్న ఆస్తులు ఇవన్నీ ఉంటాయి, కానీ నువ్వు మాత్రం ఉండవు. అంతెందుకు 100 సంవత్సరాల తర్వాత నీ పేరు గుర్తు చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే అప్పటికి 4 తరాలు మారిపోతాయి. ఒక్కసారి ఆలోచించు, ఈ రోజు నువ్వు డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నావు? ఒక మంచి ఇల్లు కొనాలి, మంచి కారు కొనాలి, ఆస్తులు పెంచుకోవాలి, భవిష్యత్తు బాగుండాలి, అన్ని మంచివే. కానీ భవిష్యత్తు కోసం ఈరోజు జీవితాన్ని మొత్తం కోల్పోకు. 100 సంవత్సరాల తర్వాత నీ ఇల్లు ఎవరో ఒకరి ఇల్లు అవుతుంది, నీ ఆస్తి ఇంకొకరి ఆస్తి అవుతుంది, నీ పేరు కూడా బహుశా ఎవరికి గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే మన తాత ఎవరో మనకు తెలుసు, కానీ నీ తాత వాళ్ళ తాత ఎవరో అడిగితే మనలో ఎంతమందికి తెలుసు? అదేవిధంగా కొన్ని తరాల తర్వాత మన గురించి కూడా ఎవరికి గుర్తుండకపోవచ్చు. అందుకే నేను చెప్పేది సంపాదించడం ఆపేయమని కాదు, బాగా సంపాదించు, కానీ డబ్బు కోసం నీ ఆరోగ్యాన్ని కోల్పోకు, డబ్బు కోసం నీ కుటుంబాన్ని దూరం చేసుకో, డబ్బు కోసం నీకు నచ్చిన జీవితాన్ని వాయిదా వేయకు. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని తిరిగి సంపాదించలేవు. నీకు నచ్చిన పని చేయు, నీ వాళ్ళతో సమయం గడుపు, నీ కలల కోసం ప్రయత్నించు, నీ జీవితాన్ని ఆస్వాదించు. సంపాదించు, కానీ సంపాదించడానికి జీవించకు. ఎందుకంటే చివరికి మన దగ్గర ఎంతుంది అనేది కాదు, మనకు దొరికిన జీవితాన్ని ఎంత బాగా జీవించామన్నదే ముఖ్యం. జీవితం రేపటి కోసం మాత్రమే కాదు, ఈ రోజు కోసం కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.